పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామానికి చెందిన నూతనపాటి భాస్కర్రావు 32 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఫిబ్రవరి 24వ తారీఖు 2026 సంవత్సరం అంటే ఈ సంవత్సరం టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ బద్దుల హనుమంతరావు టీమ్ సీనియర్ లైఫ్ ప్లానర్ ద్వారా టీమ్ లీడర్ షేక్ మహబూబ్ సుబానీ ద్వారా ₹1,00,000 కట్టే ఒక పాలసీ తీసుకున్నాడు. మే 24వ తారీఖు 2026 సంవత్సరం అంటే పాలసీ కట్టిన 89 రోజుల్లోనే నూతనపాటి భాస్కర్రావు గారు అకస్మాత్తుగా యాక్సిడెంట్ వల్ల మరణించడం జరిగింది. సో నామినీ అయినటువంటి నూతనపాటి త్రివేణి గారు జూన్ 20వ తారీఖున క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభించారు. జూన్ 25వ తారీఖున ఇన్సూరెన్స్ అధికారులందరూ కూడా తనిఖీకి వచ్చి తనిఖీ చేసుకుని వెళ్ళిపోయారు. జూలై 4వ తారీఖున అంటే క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభించిన 14 రోజుల్లోనే నూతనపాటి త్రివేణి గారి అకౌంట్ లో ₹19,80,000 క్రెడిట్ అవ్వటం అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం అండి. ఇక్కడే అర్థమవుతుంది టాటా అనేది ఒక నమ్మకమైన బ్రాండ్ అని. ఈ రోజు ఇండియాలో నెంబర్ 1 బ్రాండ్ ఏందయ్యా అంటే టాటా కంపెనీ అని మనం ఘనంగా చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ఈ యొక్క ప్రాసెస్ లో నామిని మిగతా 11 సంవత్సరాలు ₹1 బిళ్ళ కూడా చెల్లించే పని లేకుండా ఈ 11 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం ₹1,00,000 చొప్పున వాళ్ళకి 30 సంవత్సరాల పాటు వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అవడం జరుగుతుంది. ఈ రోజు భాస్కర్రావు గారు మన మధ్య లేకపోయినా కూడా ప్రతి సంవత్సరం ఒక డేటున ఆ అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అవుతున్నప్పుడల్లా భాస్కర్రావు గారు చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోవటం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 30 సంవత్సరాలు 30 లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ చివరిలో 10 లక్షల అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు భాస్కర్రావు గారు తెలివిగా చేసిన ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ వలన కట్టిన ₹1,00,000కి ఈ రోజు దగ్గర దగ్గర ₹60 లక్షల అమౌంట్ రావడం జరుగుతుంది. ఏదో జరుగుతుందని కాదండి, ఏం జరిగినా మన ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఆ రోజు భాస్కర్రావు గారు మరణించినప్పుడు నేను దగ్గర నుంచి చూశాను. మా గ్రామం మొత్తం కూడా వచ్చి భాస్కర్రావు గారిని చూసి వెళ్ళారు. అందరూ పాపం చిన్న వయసులోనే చనిపోయాడు అని చెప్పేసి బాధపడతా వెళ్ళిన వాళ్ళే కానీ భాస్కర్రావు గారి కుటుంబాన్ని ఎవరు ఆదుకున్నోళ్ళు లేరు. ఈ రోజు ఆయన కట్టిన ఇన్సూరెన్స్ ఆ ఇంటికి పెద్ద కొడుకు లెక్కన ఆ కుటుంబాన్ని ఈ రోజు ముందుకు ఆర్థికంగా ఎటు భాస్కర్రావు గారు లేని లోటు ఆ కుటుంబానికి తీరని లోటే, కానీ ఆర్థికంగా వాళ్ళు ఈ రోజు ముందుకు సాగుతున్నారంటే అది ఖచ్చితంగా టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ చేసిన పుణ్యమేనని నేను గట్టిగా భావిస్తున్నాను. అందరూ తప్పనిసరిగా ఒక ఇన్సూరెన్స్ చేసుకోండి, అది ఖచ్చితంగా మీ కుటుంబానికి రక్షణ ఇస్తుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.